brought you by Silver Pumps and Motors. टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप्स नाम याद रखना. అధికార పార్టీగా అక్కడి నేతలు వెలిగిపోతారనుకుంటే ఎందుకో మరి లోపల రగిలిపోతున్నారట. ఈ పరిస్థితికి లోకల్ గా పదవుల పందేరంలో వచ్చిన మనస్పర్ధలే కారణమని తెలుస్తోంది. అసలే అగ్నిగుండంలో ఉండే అక్కడి రాజకీయాల్లో ఈ కొత్త వ్యవహారం ఆజ్యం పోసిందట. ఒకరికి మోదం మరొకరికి ఖేద ఉన్నట్టుగా మారిపోయింది పరిస్థితి. కీలక నియోజకవర్గాల్లో ఈ కీచులాట అధికార పక్షానికి తలనొప్పిగా మారినట్టు తెలుస్తోంది. ఇంతకీ అదెక్కడ, రూలింగ్ పార్టీలో ఎందుకోసం ఆ రుసరుసలు? కర్నూలు జిల్లా కూటమిలో కుతకుతలు, మంటలు పెట్టిన పదవుల పంపకం. అటు అఖిలప్రియ, ఇటు పార్థసారథి. పదవుల విషయంలో ప్రత్యర్థులదే పైచేయి అయిందా? ఉమ్మడి కర్నూలు జిల్లాలో మరోసారి రాజకీయం రసపట్టుగా మారింది. అసలే అంతర్గత విభేదాలతో సతమతమవుతున్న అధికార తెలుగుదేశం పార్టీకి ఇప్పుడు కొత్త తలనొప్పి మొదలైంది. కొనసాగుతున్న విభేదాలకు అదనంగా మరో అంశం తోడైంది. మార్కెట్ కమిటీ చైర్మన్ల నియామకంలో నేతల మధ్య విభేదాలు రావడంతో నిప్పు రాజుకుంది. తమ అనుచరులకు తాము సూచించిన వారికి పదవులు దక్కకపోవడం ఒకెత్తైతే, తమకు వ్యతిరేకంగా పనిచేసిన వారికి అవకాశం దక్కడం కీలక నేతలకు మింగుడు పడడం లేదట. ఇప్పటికే జిల్లాలో అగ్గిబరాటా మాదిరి రాజకీయం చేస్తున్న ఆళ్లగడ్డ ఎమ్మెల్యే మాజీ మంత్రి భూమా అఖిలప్రియ ఏ అంశంలో అయినా ప్రత్యర్థులతో సై అంటే సై అంటున్నారు. సొంత పార్టీలో తనకు వ్యతిరేకంగా పనిచేసే వారి విషయంలోనూ అంతే కరాఖండిగా వ్యవహరిస్తున్నారు. కూటమి అధికారంలోకి వచ్చాక మొదలైన పదవుల పంపకంలోనూ తన పంతమే నెగ్గాలంటున్నారు. తాను సూచించిన వారికి, భూమా కుటుంబం కోసం, పార్టీ కోసం పనిచేసిన వారికి పదవులు ఇవ్వాలి తప్ప ఎవరికో ఇస్తామంటే అస్సలు కుదరదంటూ గతంలోనే చెప్పారు అఖిలప్రియ. ఒకవేళ తనను దాటి ఎవరైనా పదవులు తెచ్చుకున్నా ఇక్కడ తిరగలేరు అంటూ గట్టిగానే వార్నింగ్ ఇచ్చారు. అయితే హైకమాండ్ మాత్రం అవన్నీ జాంతానై, ఏ విషయంలో అయినా తామే ఫైనల్ అన్నట్టుగా పదవులు కట్టబెట్టింది. భూమా అఖిలప్రియ సూచించిన వారికి కాకుండా జనసేనకు చెందిన నాయకుడికి ఆళ్లగడ్డ మార్కెట్ కమిటీ చైర్మన్ పదవిని కట్టబెట్టింది టీడీపీ హైకమాండ్. కూటమి సర్దుబాటులో భాగంగా ఈ చైర్మన్ స్థానాన్ని జనసేనకు కేటాయించడంతో కంగు తినడం అఖిలప్రియ వంతైంది. భూమా కుటుంబానికి బద్ద శత్రులైన ఇరిగెల రాంపుల్లారెడ్డి వర్గీయులు జనసేనలో ఉన్నారు. ఇప్పుడు అలాంటి పార్టీ నుంచి సురేఖకు నియోజకవర్గంలో కీలకమైన పదవి దక్కడంతో అఖిలప్రియ అగ్గి మీద గుగ్గిలమైపోతున్నారట. ఎమ్మెల్యేగా తానుండగా మాట మాత్రం సంప్రదించకుండా మార్కెట్ కమిటీ చైర్మన్ పదవిని జనసేనకు ఇవ్వడం పట్ల తీవ్ర ఆగ్రహంతో ఉన్నారట అఖిల. దీంతో ఈ అంశం ఆళ్లగడ్డలో ఎప్పుడో ఒకసారి భారీ స్థాయిలో బ్లాస్ట్ అవ్వడం ఖాయమని కూటమి వర్గాలే గుసగుసలాడుకుంటున్నాయి. మరోవైపు ఆదోనిలో బీజేపీ ఎమ్మెల్యే పార్థసారథి, టీడీపీ ఇన్ఛార్జ్ మాజీ ఎమ్మెల్యే మీనాక్షి నాయుడు మధ్య విభేదాలు తారాస్థాయికి చేరాయి. ఇద్దరు నాయకులు పరస్పరం బహిరంగ విమర్శలతో రచ్చజేస్తున్నారు. తన అనుచరులకు మార్కెట్ కమిటీ చైర్మన్ పదవి ఇప్పించుకోవాలని బీజేపీ ఎమ్మెల్యే శతవిధాలా ప్రయత్నించారు. కానీ అది జరగలేదు. అందుకు విరుద్ధంగా టీడీపీ ఇన్ఛార్జి మీనాక్షి నాయుడు వర్గానికి చెందిన శారదకు మార్కెట్ కమిటీ చైర్మన్ దక్కింది. రాయలసీమలోని అతిపెద్ద మార్కెట్ యార్డుగా ఉన్న ఆదోని సెంటర్లో తన మాట నెగ్గకపోవడం ఎమ్మెల్యే పార్థసారథిని ఒకంత అసంతృప్తికి, అసహనానికి గురి చేసినట్టు ప్రచారం జరుగుతోంది. ఎమ్మెల్యేగా ఉన్న తనతో మాట మాత్రమైనా చెప్పకుండా మార్కెట్ కమిటీ చైర్మన్ ను డిసైడ్ చేయడం పట్ల ఆయన ఆగ్రహంతో ఉన్నారట. దీనిపై అటు ఎమ్మెల్యే గాని, ఇటు మీనాక్షి నాయుడు గాని బహిరంగంగా మాట్లాడకపోయినా లోపల మ్యాటర్ రగులుతోందనే ప్రచారం జరుగుతోంది. ఉల్లి మార్కెట్లలో అతిపెద్దదైన కర్నూలు మార్కెట్ కమిటీ చైర్మన్ గా ముస్లిం మైనార్టీలకు అవకాశం వచ్చింది. మంత్రి టీజీ భరత్ రికమెండేషన్ తో అజ్మద్ బి అవకాశం దక్కించుకున్నారు. ప్రభుత్వం నియమించింది. అయితే రేమట గ్రామానికి చెందిన కురుబ సామాజిక వర్గం మహిళా నేతకు అవకాశం ఇప్పించాలని కర్నూలు ఎంపీ నాగరాజు తీవ్రంగా ప్రయత్నించినప్పటికీ ఆయన సఫలం కాలేదు. వ్యవసాయ శాఖ మంత్రితో పాటు సీఎం లెవెల్లో ప్రయత్నాలు చేసినా కుదరలేదు. దీంతో ఈ విషయంలో ఆయన అసంతృప్తిగా ఉన్నట్టు తెలుస్తోంది. అసలే ఉమ్మడి కర్నూలు జిల్లాలో నేతల మధ్య అంతర్గత విభేదాలు అధికార కూటమికి తలనొప్పిగా మారాయి. ఇలాంటి పరిస్థితుల్లో మార్కెట్ కమిటీ చైర్మన్ల పదవులు మరింత మంటబెట్టినట్టు కనిపిస్తోంది. అందుకే నియామకాలు జరిగినా దానికి సంబంధించి జీవో మాత్రం బయటికి రాలేదని తెలుస్తోంది. ఇప్పుడు నేతలు సైలెంట్ గా ఉన్న ప్రమాణ స్వీకారం కార్యక్రమాల్లో అసంతృప్తి భారీ స్థాయిలో బహిర్గతమయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. దీన్ని కూటమి పార్టీల హైకమాండ్లు ఎలా కంట్రోల్ చేస్తాయో చూడాలి.